హలో గాయ్స్, స్టార్ట్ చేసేద్దామా? మరి ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఏం చెప్తాం ప్రతిసారి, ఓకేనా? మీకు ఎలాగో తెలుసు ఏఎల్పి సిరీస్ అని. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఏంటి ఇక్కడ, ఏ సమ్ ఆఫ్ మనీ ఆన్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు అన్నాడు. చూడండి, అమౌంట్ ఇస్తున్నాడు ఎంత, 5290 ఇన్ 2 years, ఓకేనా? సో ఇక్కడ 6083.50 రూపీస్ ఇన్ 3 years, ఓకేనా? చాలామంది క్వశ్చన్ చూసి ఎగ్జామ్లో స్కిప్ చేసే ఉంటారు. సో అయితే ఇక్కడ మీకు కింద క్వశ్చన్ కొంచెం కలిపేసి ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఓకే కదా? సో కొంచెం గ్యాప్ ఇచ్చాను క్వశ్చన్కి. సో ఇప్పుడు కొంచెం మీకు చదవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట, ఓకే? అయితే ఏమంటున్నాడు, సో ఇచ్చిన డేటా ప్రకారంగా రాసుకుంటే 2 yearsకి, ఓకేనా? సో మనకి ఎంత అంటున్నాడు, 2 yearsకి ఎంత, 5290, ఓకేనా? 5290. అయితే 3 yearsకి ఎంత అంటున్నాడు, 3 yearsకి ఎంత అంటున్నాడు మనకి, 6083.50 అంటున్నాడు, అంతే కదా? సో రెండిట్ల మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నేను యాక్చువల్గా బేసిక్స్ చెప్పలేదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్ మీకు తెలిసే ఉంటుంది కదా. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం చూసినట్లయితే వడ్డీ మీద వడ్డీ కదా ఉంటుంది. సో ఈ వడ్డీ మీద వడ్డీ అనేది మనకి ఏంటంటే, ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సే కదా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ యొక్క ప్రిన్సిపల్ ఏమవుద్ది, ఈ ముందు ఇయర్ది అవుతుంది. అర్థమైందా మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఎంత అవుద్ది, 50.30, ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, 3 వస్తుంది, అంతేనా? 8లో నుంచి అంటే 18లో నుంచి 9 తీస్తే 9, 9లో నుంచి 2 తీస్తే 7, అంటే ఇక్కడ మనకి ఏముంది, 793.50. వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు, డివైడెడ్ బై ప్రిన్సిపల్ వేయాలి. ప్రిన్సిపల్ ఏమవుతుంది, ముందు ఇయర్ది అవుతుంది, అంటే సెకండ్ ఇయర్ది ఇది ప్రిన్సిపల్ అవుతుంది అన్నమాట. అంటే ఏంటి, 5290 ఇంటూ 100 చేయాలి, అంతే కదా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అన్నమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, సింపుల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ చేయండి ఇంటూ 100 అన్నమాట, ఓకేనా? సో అది ఫార్ములా, ఓకే? మీకు తెలియడం కోసం అక్కడ రాశాను. యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి ఫార్ములాలే మనం రాస్తూ ఉండకూడదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి 100 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ తీసి నేను డైరెక్ట్గా ఏం రాసి వచ్చి అక్కడ నేను 50 అని రాసేసుకుంటాను. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. చాలామంది ఎక్కువ టైం తీసుకుంటారు, ఎక్కువ టైం తీసుకోవద్దు, నేను చెప్పినట్లు ఫాలో అయిపోండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది. 9 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది, 9 5s 45 కదా, అంటే లాస్ట్లో 5 వచ్చింది కాబట్టి 9 5s 45 కాబట్టి ఇచ్చిన ఆన్సర్లో ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 5 ఉండాలి. లాస్ట్ డిజిట్లో 5 ఎక్కడుంది, ఆప్షన్ బీలోనే కదా ఉంది. సో ఆప్షన్ బీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, అంతకు మించి మనం ఇంకెక్కువ చేయకూడదు ఇంకా, ఓకేనా? సో అది ఎవరైనా క్యాలిక్యులేషన్ చేసి చూపెడితే స్కిప్ కొట్టేయండి అంతే. అంటే నేనని కాదు, ఎవరైనా సరే క్యాలిక్యులేషన్ ల్యాక్ చేస్తే చూడొద్దు, స్కిప్ అంటే ఇలా షార్ట్కట్లోకి వెళ్ళిపోండి మాట. మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ద సమ్ ఆఫ్ మనీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 578.40 రూపీస్ ఇన్ 2 years అండ్ 614.55 రూపీస్ ఇన్ 3 years. ఇందాకలాగే అంటే సంయుక్త వడ్డీపై డబ్బు మొత్తం 2 సంవత్సరాల్లో మనకి ఇందాకలాగే ఇచ్చాడు. కావాలంటే మీరు హోంవర్క్ చేయండి ఇది, ఓకేనా? సో హోంవర్క్, ఇప్పుడు ఇలా హోంవర్క్ అనగానే కొందరు గుండెల్లో రాయబడిపోద్ది. సో లేదంటే ఒక పని చేయండి, వీడియో పాజ్ చేసి ఒకసారి నాకు ఆన్సర్ పెట్టండి, ఓకేనా? సో సింపుల్గా చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, 2 yearsకి ఏంటంటే, సో బిగినర్స్ చూడండి ఏంటి ఎంత అంటున్నాడు, 578.40 కదా. సో నెక్స్ట్ 3 yearsకి ఎంత అవుతుందంట, ఓకేనా? 614.55 కదా. సో ఓకేనా, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇన్ కేస్ ఆఫ్ యాన్యువల్ కాంపౌండింగ్ అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ అంటే నేను ఏం చెప్పాను, రెండింటి మధ్య డిఫరెన్స్ మనం తీసుకోవాలని చెప్పాను కదా. సో ఎంత అవుద్ది, ఇది 0.1.4లో నుంచి అంటే 14లో నుంచి 8 తీస్తే ఇక్కడ 6, అక్కడ పక్క నుంచి ఒకప్పుడు తీసుకుంటే 10లో 7 తీస్తే 3, అంటే 336.10 కదా. సో అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది, దీని ముందు ఇయర్ తీసుకోవాలని చెప్పాను కదా.
అంటే ఏమవుద్ది 36.10 డివైడెడ్ బై 578.40 ఇంటూ 100. ఓకేనా. సో మీకు ఇక్కడ డివిజను నేను చెప్తాను చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు 100 ఇలా చేసేస్తే ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ డెసిమల్స్ పోతాయి కదా, అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసేస్తే ఇక్కడ 40 ఉంటుంది, పైకి వచ్చేసి 100 ఉంటుంది. సో 0 0. ఓకేనా. సో క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది అక్కడ, సో ఒక్క నిమిషం ఏంటి ఇక్కడ, సో మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామేమో చూసుకోండి ఒకసారి. కరెక్ట్గానే తీసాం కదా, 5లో నుంచి 0 తీస్తే ఓ షేట్ 5. ఓకే. సో ఇక్కడ 5 వస్తుంది, అంటే ఈ 100తో మల్టిప్లై చేస్తే 100 పోయి ఇక్కడ మధ్యలో పాయింట్ పోద్ది, అంటే 3615 వస్తుంది. సో ఇదేమవుతుంది, 100 అయిపోయి 40 ఉంటుంది, పైకి వెళ్ళి 100 ఉంటుంది. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేముంటుంది, ఇక్కడ ఒక 0 వస్తుంది. సో ఇది బేసిక్ క్యాలిక్యులేషన్ అన్నమాట. అయితే ఇప్పుడు మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఆన్సర్ ఏంటో చెప్పాలన్నమాట. సో నేనేం చెప్తానంటే, అంటే మీకు నచ్చితేనే ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కసారి అందరూ చూడండి, నేను ఒకవేళ మధ్యలో ఇర్రెస్పెక్ట్గా అంటే రెస్పెక్ట్ లేకుండా నార్మల్గా ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్లు మాట్లాడినా, మీకు చెప్పినట్లు అనిపించినా, మీకు ఏమైనా అందులో కొంచెం మాటలు కొంచెం తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. అంటే నేను ఫీల్ అవుతాను అనమాట చెప్తున్నప్పుడు, ఏదో నా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఎగ్జామ్ ముందు రోజు నా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా చేస్తుంటే నాకు ఎంజాయ్ చేస్తూ ఉంటాను వీడియోని. ఇంకా నేను వీడియో ఎక్కువసేపు అయినా నాకు టైం తెలియదు అన్నమాట అలా చెప్తుంటే. సో నా ఫ్రెండ్స్కి చెప్తున్నట్లు చెప్తాను అనమాట. సో అందుకే నేను వీడియోస్ కూడా ఎక్కువ చేయగలను. సో అందుకే ఈ మధ్యలో ఏదైనా రాగి ఏదైనా అన్నా సరే ఏమనుకోవద్దు. సో యాజ్ ఏ ఫ్రెండ్లీగా నేను ఉంటాను కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 5 ఉంది కదా. సో ఇప్పుడు ఈ పైన ఉన్న మొదటి డిజిట్ ఎంత, 3. సో 5 అనేది 3 కన్నా చిన్నది కదా. సో కాబట్టి సరిపోదు, అప్పుడు డబల్ డిజిట్ తీసుకోండి. ఇప్పుడు 5 టేబుల్లో మనం 36 ఎంతలు పోతుంది. ఇప్పుడు యాక్చువల్గా 5 టేబుల్లో మనం చూసుకుంటే 36 అనేది మనకి 5 6 30, 5 7 35 కదా. అంటే సో ఇక్కడ మనకి 36 తీసుకుంటే 5 6 వస్తుంది కదా, అంటే 6 టేబుల్తో వస్తుంది. అంటే ఖచ్చితంగా మన ఆప్షను 6తో ఉండాలి. ఇది ఎజెప్షన్ అన్నమాట. మనం ఏంటంటే ఈ డివిజన్ ట్రిక్స్లోని మనం వాడినప్పుడు ఇలా వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా వాడుతూ ఉంటాం. అయితే మీరు అనొచ్చు, సార్ మరి ఇచ్చిన ఆప్షన్ మనం అలా డైరెక్ట్గా పెట్టవచ్చు అంటే, మీరు క్లారిటీ తెచ్చుకోవడానికి కూడా అది కూడా ఉంటుంది ట్రిక్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 1/4 అంటే ఏంటి, 4 6 24, 25 డివైడెడ్ బై 4 కదా. సో దీన్ని ప్రిన్సిపల్తో మల్టిప్లై చేయండి. సో ఎంత, 57840 డివైడెడ్ బై 100 అని రాసుకోండి, ఎందుకంటే పాయింట్ ఉంది కాబట్టి 100 అని రాసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, 25 1 25 4 ఇక్కడ 4 టేబుల్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. 4 1 4, 4 4 16, 4 4 16, 4 6. ఓకేనా. సో 0 వస్తుంది. సో మళ్ళీ దీన్ని 4తో డివైడ్ చేయండి. 4 3 12, 4 6 24. ఓకేనా. సో 0 పెట్టుకుంటే 4 15. అంటే మనకి సుమారుగా మనకి ఇది వచ్చేసింది కదా. అంటే ఇంకా డైరెక్ట్గా మనం చెప్పొచ్చు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరిఫికేషన్ కూడా అయిపోయింది కదా. సో నేను ఆ విధంగా డివిజన్ చేయకుండా చెప్తున్నాను అనమాట. సో డివిజన్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఆ లెక్కను చూసుకొని చేస్తాం. లేదంటే 6 వచ్చింది కాబట్టి 8 1/3 అయ్యే అవకాశం ఉండదు, అంత పెద్దది అవ్వదు. ఏదైనా 6 లోపే, అందుకే 6 కొంచెం ఎక్కువ ఉండాలి. ఇక్కడ 6 5 6 30 కాబట్టి 6 వచ్చి 6 కన్నా కొంచెం ఎక్కువ ఉన్నదన్నమాట. కాబట్టి 6 కన్నా ఎక్కువ ఉన్నది ఏంటి, 6 1/4 కదా. సో అది అప్పుడు ఆన్సర్ రైట్ అవుతుంది అన్నమాట. అంటే 6 1/4 అంటే 6.25 అని అర్థం. ఓకేనా. సో అది ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగ మనం లాజికల్ అప్రోచ్ అనేది చేయాలన్నమాట. అంటే స్మార్ట్ అప్రోచ్, నేను ఎక్కువగా స్మార్ట్ అప్రోచ్ కోసమే మాట్లాడతాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎప్పుడైనా చూడండి నా క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ హార్డ్గా ఉంటాయి, లాస్ట్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఉంటాయి. అంటే ఒక వేలో ఉంటాయి అన్నమాట, హార్డ్ టు ఈజీ ఉంటాయి నా క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకేనా. సో ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 7% సింపుల్ ఇంట్రెస్ట్. అయితే ఒక మ్యాన్ అంట తన ఇన్కంలో 1/3 సింపుల్ ఇంట్రెస్ట్ 7% పెట్టాడు. 2/5 హిజ్ ఇన్కమ్ ఎట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద రిమైండర్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్.
ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 1 year వాజ్ 561 రూపీస్, వాట్ ఈస్ ద హిజ్ ఇనిషియల్ ఇన్కమ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా అడిగినప్పుడు ఏంటంటే ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియాలి. ఇక్కడ 1/3 ఫ్రాక్షన్ ఇచ్చాడు, తర్వాత ఇంకెంత ఇచ్చాడు ఫ్రాక్షన్ ఇక్కడ, ఇది 2/5 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 8%. సో సారీ అండి, ఇక్కడ క్షమించాలి, ఇక్కడ 2/5 కాదు, ఇక్కడ 1/4. క్వశ్చన్ నేను టైపింగ్ తప్పు పడింది. సో 2 కాదు, అక్కడ 1/4 ఆఫ్ హీజ్ ఇన్కమ్ అట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. సో టైపింగ్ అక్కడ మిస్టేక్, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా నేను వెంటనే చెప్తాను. ఓకేనా. సో రిమైనింగ్ వచ్చేసి ఎంత పర్సంటేజ్ అంటున్నాడు, రిమైనింగ్ ఇన్కమ్ ఎట్ 10% అంటున్నాడు. ఓకేనా. సో 10% అంటున్నాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు 1/3 1/4 కదా, ఈ రెండిట్ల యొక్క ఎల్సిఎం ఏమవుద్ది, ఎల్సిఎం కూడా ఎలా చెప్తాను చూడండి. ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్ వచ్చాయనుకో, ఇలాగా ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేసాయి. 3 4s ఎంత 12, అదే ఎల్సిఎం. ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్ వస్తే ఎల్సిఎంని డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. ఓకేనా. సో 12 ఈజ్ ద ఎల్సిఎం కదా, అంతే కదా, 12 అనేది ఎల్సిఎం అవుతుంది. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం సిపిని ఎప్పుడు ఈ యొక్క ఇంట్రెస్ట్ మనం ఇప్పుడు ఇన్కమ్ ఇప్పుడు 100 కదా అనుకుంటాం. ఓకేనా. సో అంటే 12 పార్ట్స్, 12 పార్ట్స్లో 1/3 పార్ట్ అంట. 1/3 అంటే ఎంత 4 కదా, ఈ 4 పార్ట్స్ ఎంతకు పెట్టారు 7%. 1/4 అంటే ఎన్ని పార్ట్స్ 3 పార్ట్సే కదా. అంటే ఏంటి 1/4 × 12 అంటే ఎంత వస్తుంది 3 పార్ట్సే కదా. సో 3 పార్ట్స్ మాట. ఎంత పర్సంటేజ్ పెట్టారు 8%. ఓకేనా. అలాగే రిమైనింగ్ ఇప్పుడు 4 3 7 పార్ట్స్ అయిపోయాయి. 12లో 7 పోతే ఇంకెన్ని ఉంటాయి 5 పార్ట్స్ ఉంటాయి. ఇదంతా 10%. ఇప్పుడు మొత్తం కలిపండి, 4 7s are 28%, 3 8s are 24%, 5 10s are 50%. 50 20 20 90 98 102 మొత్తం కలిపితే 102% వచ్చింది. అంటే ఇక్కడ వచ్చిన 102% అనేది మనకి దేనికి ఈక్వల్, ఇక్కడ 561కి ఈక్వల్. మనం ఏం కనిపెట్టాలి 12 పార్ట్స్, 12 పార్ట్స్ అంటే 100 కదా, అంటే 1200 ఎంతో కనిపెట్టాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, క్యాన్సిలేషన్ చేస్తే వచ్చేస్తుంది. ఇందాక చెప్పినట్లు చేస్తారా, సో ఎలా చేసినా పర్లేదు, 1200 డివైడెడ్ బై 102 చేయొచ్చు. అయితే క్యాన్సిలేషన్ చేసినప్పుడు జాగ్రత్త చూసుకోండి, ఎంత పెద్ద టేబుల్తో క్యాన్సిల్ చేస్తే మనకి అంత బెటరు. అంటే పెద్ద టేబుల్స్తో క్యాన్సిల్ చేస్తే ఈజీగా క్యాలిక్యులేషన్ కట్ అయిపోద్ది. ఇప్పుడు 102 ఉంది, 6 1s are 6, అలాగే 6 7s are 42. ఇది పోతుంది కదా, 6 2s are 12 కదా, అంటే పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు వేసేసుకున్నాను. 17 3s are 51 కదా, అంటే 17 1s are 17, 30 3s are పోతుంది. 3 2s are 6, 3 2s are 6, పక్కన 2 సున్నాలు కాబట్టి వేసేయండి. అంటే ఆన్సర్ ఎంత అయింది 6600 రూపీస్ అయ్యిందన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి అదే వాడి యొక్క ఇనీషియల్ ఇన్కమ్ అనేది మనం చెప్తాం అన్నమాట. ఇది ఇనీషియల్ ఇన్కమ్ ఇది. ఓకేనా. ఇనీషియల్ ఇన్కమ్ ఇది. ఓకే. ఇక్కడ 2 times అని డైరెక్టర్గా ఇవ్వలేదు, సో ఇక్కడ చిన్న కరెక్షన్. సో ఏమనుకోదండి, అంటే భిన్నాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే టైపింగ్ అనేది కొంచెం మిస్టేక్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 1/4 సంవత్సరాల తర్వాత మాట అది. ఓకేనా. సో అది క్వశ్చన్ కానీ మిస్టేక్ ఉన్నదంటే మరి ఆన్సర్ మొత్తం బొమ్మ అయిపోద్ది ఇంకా. సో కాబట్టి అందుకే సో నేను కూడా ఏంటంటే ఇక్కడ టైపింగ్ కరెక్ట్ వచ్చింది అనుకొని చూసుకుంటున్నాను. అందుకే పక్కన నేను క్వశ్చన్స్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఆ లిస్టు ఏదైతే టైపింగ్ అయ్యాయో ఆ ఫోటోను తర్వాత ఇవి చూసుకొని అందుకే జాగ్రత్త పడుతున్నాను. లేదంటే అది చూడండి, ముందు వీడియోలోని నేను 50 ఆన్సర్ పెట్టాను. ఆ భయ్య నేను 50 ఇక్కడ ఆన్సర్ చెప్పి ఆప్షన్లో 25 పెట్టాను అనమాట. 50 పెట్టకుండా 25 పెట్టాను. ఆ భయ్య మీరు ఆన్సరు 50 అయితే 25 టిక్ పెట్టారనేసి అన్నాడు. అసలు ఎందుకు అసలు ఇలాగా మాట్లాడతారో నాకు తెలియదు. సో ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, బ్లండర్ మిస్టేక్స్ పట్టించుకోవద్దు. బట్ ఆన్సర్ కరెక్ట్గా వస్తే చాలు. ఆన్సర్ని మీరు ఫోకస్ చేయండి, ఆప్షన్స్ని కాదు. కాన్సెప్ట్ని ఫోకస్ చేయండి, ఆప్షన్స్ కాదు. వన్స్ కాన్సెప్ట్ అండ్ ఆన్సర్స్ మీకు వస్తే చాలు. ఓకేనా. సో నేను ఏం టిక్ పెట్టినా అది పట్టించుకోవద్దు. సో మ్యాక్సిమం కరెక్టే పెడతాను టిక్, కాకపోతే కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. మరి అయితే ఇక్కడ క్వశ్చన్ మారిపోయింది కాబట్టి ఇక్కడ మనకి 2 1/4 అన్నాడు. అంటే సమ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్. 2 1/4 టైమ్స్ ద సమ్ ఆఫ్టర్ 2 years అంట, 2 years తర్వాత అంట. అంటే 2 1/4 అంటే చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. సెటెన్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాడు ఏమంటున్నాడు
వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని. సో అంటే 1/4 ఎలా రాసుకోవచ్చు మనం? 4 2s are 8, 9/4 అని రాయొచ్చు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. డినామినేటర్లో ఉండేది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అవుతుంది, న్యూమరేటర్లో ఉండేది అమౌంట్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే డిఫరెన్సే ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. సో అంటే ప్రిన్సిపల్ 4 పార్ట్స్ అయితే అమౌంట్ ఎంత అయింది ఇక్కడ? 9 పార్ట్స్ కదా. ఇది ఎన్ని ఇయర్స్కి? 2 years కదా. సో 2 years కన్నప్పుడు 1 yearకి ఎంత అవుతుందో మనం చెప్పాలన్నమాట. 1 yearకి ఏముంది? 2 years అంటే స్క్వేర్ రూట్ చేసేయడమే. 3 years అనుకోండి, క్యూబ్ రూట్ చేసేయడమే. సో 1 year అంటే ఇది 2:3 అవుతుంది. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. ఎంత మీద? 2 మీద. ఇంటూ 100. 1/2 into 100 అంటే సో 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈసారి 50% కరెక్ట్గా టిక్ పెట్టాను. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు ఈ క్వశ్చన్లోని? ఏ ఇన్వెస్ట్ 28,000 and B invest 11,000 at the same rate of simple interest per annum. If at the end of 3 years B gets 720 rupees more interest than A అంట. ఓకేనా? మోర్ ఇంట్రెస్ట్ దెన్ ఏ అంటున్నాడు. సో ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పర్ మంత్ అంటున్నాడు, అదే పర్ యానం అంటున్నాడు. అయితే మనం ఈ సమ్మని చేయాలంటే 2 ways ఉంటాయి. అంటే ఒకటి డైరెక్ట్ అటాక్ కూడా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తాం? PTR/100 అని చెప్తాం. సో ఇప్పుడు ఈ పీటీఆర్కి డిఫరెన్సే, ఇప్పుడు ఈ రెండిట్ల యొక్క డిఫరెన్సే మనకి ఏం చెప్తున్నాడు? 720 rupees అని చెప్తున్నాడు కదా, అంతే కదా. సో అంటే ఇక్కడ ఆ విధంగా చేయొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఇది 28,000, సో 8,000 అది. సో ఇప్పుడు 8,000 కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో 8,000 పీటీఆర్ ఫార్ములా ఫాలో అయిపోవడమే మనం. ఓకేనా? సో పీటీఆర్ ఫార్ములా మనం ఫాలో అయిపోతే మనకు వచ్చేస్తుంది. ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి, సో మీకు ఈజీగా వస్తుంది. ఓకే? సో ఇక్కడ రాద్దాం PTR/100. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఏ అనేవాడు 8,000 అయితే బి అనేవాడు 11,000 అంట. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూసుకోండి. మామూలుగా అంటే /100 కాబట్టి మనకి ఇక్కడ ఒక 2 zeros ఎగిరిపోతాయి, ఇక్కడ ఒక 2 zeros ఎగిరిపోతాయి. సో ఇంకా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, బట్ ఇంకా మామూలుగా సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత అవుతుంది? 30 వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. టైం ఎంత ఇచ్చాడు? 3 years కదా ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో మనకు తెలియదు. సో ఓకేనా? సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ తీసాను చూడండి, వాడే డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 720 ఇచ్చాడు. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేశాను అనుకోండి. సో క్యాన్సిలేషన్ చేస్తే నాకు ఏమవుతుంది ఇక్కడ? 3 1s are, ఓకేనా? 3 2s are 6, 3 4s are, అంతేనా? సారీ 720 కదా, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 టేబుల్లో 3 1s are, 3 8s are, 8%. సో వేగంగా ఫాస్ట్గా చేయాలని ఆతృత కొలిది కొంచెం క్వశ్చన్లు టైపింగ్ మిస్టేక్ అవుతున్నాయి. పర్లేదు, నేను చూస్తున్నాను, మీరు భయపడొద్దు. క్వశ్చన్లు ఎక్కడ రాంగ్ అయినవి టైపింగ్ అవ్వలేదు. సో మొత్తం నేను చెక్ చేసే పెడుతున్నాను. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి 8% అవుతుంది. ఓకేనా? సో సింపుల్గా ఏబి తీసుకోండి, క్యాన్సిలేషన్ చేసుకొని సింపుల్గా చేసుకోండి. వాల్యూస్ని సింపుల్ చేసుకుంటే మనం సాల్వ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ ఏ సెర్టైన్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 12 years. వెన్ ద ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్. సంవత్సరానికి ఒకసారి కలిపితే వడ్డీని కలిపితే సంయుక్త వడ్డీ రేటు ఆ యొక్క వడ్డీ డబ్బు మొత్తం 12 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో అది 8 రెట్లు అవుతుందని అడుగుతున్నాడు. 8 రెట్లు అవుతుందని అడుగుతున్నాడు. సో సింపుల్ ట్రిక్ అండి. ఎప్పుడైనా సరే మీకు సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అన్నాడంటే అంటే అది మనకి ఏంటంటే అంటే ఇప్పుడు ట్రిపుల్ అన్నాడు అనుకోండి, 3 కదా, ట్రిపుల్ మైనస్ అంటే 3 - 1 2 అవుతుంది. డబల్ అంటే 2 - 1 1 అవుతుంది. సో ఆ విధంగా అన్నమాట. అంటే ఇది ఏమవుతుందంటే ఇలా రాసుకోండి. ఎప్పుడైనా డబల్ ఇట్ సెల్ఫ్ అన్నాడంటే 2 to the power of 1 అంటే 1 పార్ట్కి 12 years అవుతుంది అన్నమాట. ఓకేనా? సో డబల్ అయినట్లు. అది వాడు ఏమంటున్నాడు? 8 times కదా. 8 times అంటే 2 cube కదా. 2 cube అంటే ఏంటి? 8 times కదా. ఇప్పుడు 1 part 12 years అయినప్పుడు 3 parts ఎంత అవుతుంది? 3 parts ఏమవుతుంది? 36 కదా అవుతుంది. 3 12s are 36 కదా అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా. సో ఇందాక లాంటి సమ్మే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years.
ఓకేనా. హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 16 టైమ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో నేను ఇందాకలు చెప్పినట్లే చేయండి. ఓకేనా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ మనీ డబల్ అన్నాడంటే 2 to the power of 1 కదా అవుతుంది. సో 1 పార్ట్కి ఎన్ని ఇయర్స్ అని చెప్పాడు, 10 ఇయర్స్ అని చెప్పాడు. ఎన్ని టైమ్స్ అవ్వాలంటున్నాడు, అది 16 టైమ్స్ ఎప్పుడు అవుతుందని అంటున్నాడు. 2 to the power of ఎంతలు చేస్తే 16 అవుతుంది, 2 to the power of 4 ఈజ్ ద 16. అంటే అప్పుడు 4 పార్ట్స్ ఏమవుతుంది, అప్పుడు 4 into 10 కదా, అంటే ఎంత అవుతుంది, 40 ఇయర్స్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, కాన్సెప్ట్ ఇలాగే ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ అన్ని మీరు ఇలా చేసుకోవచ్చు. ట్రిపుల్ అన్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ మనీ లెంట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 7/5 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అని అడుగుతున్నాడు అనమాట. సో ఇందాకలే చెప్పాను నేను, ఏమని చెప్పాను, 7/5 అని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా. డినామినేటర్లో ఉండేది ఎప్పుడు కూడా ఏమని చెప్పాను నేను, ప్రిన్సిపల్ అని చెప్పాను. ఇది బికమ్స్ అన్నాడంటే అమౌంట్ అయ్యిందని అర్థం, అంటే న్యూమరేటర్లో ఉండేది అమౌంట్. సో ఇంట్రెస్ట్ని ఎలా కనిపెడతారు, ఈ రెండిట్ల మధ్య వచ్చే డిఫరెన్సే కదా ఇంట్రెస్ట్. అంటే 7లో నుంచి 5 తీస్తే నాకు ఏమొచ్చింది, 2 వచ్చింది. అంటే ఇదే మన ఇంట్రెస్ట్ అన్నమాట. సో వాడేం అడుగుతున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాను కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 కదా, అంతే కదా. సో 100 కదా, అంటే ఇంట్రెస్ట్ ఎంత, 2 ప్రిన్సిపల్ 5 ఇంటూ 100. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి, 5 1s are 5, ఎంతలు 20s are, ఓకే. సో 20s are 22s are 40. అంటే ఇది మనకి 4 yearsలో వచ్చిన రేట్ ఆఫ్ పర్సెంటేజ్, అంటే రేట్ మాట. సో వాడేమడుగుతున్నాడు, పర్ యానం కదా అడుగుతున్నాడు. సో డివైడెడ్ బై 4 చేస్తే ఇది మనకి ఎంత అవుతుంది, 10% అవుతుందన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 11,000 ఫర్ 2 years 4%. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో 2 yearsకి అడిగాడు అనుకోండి, 2 yearsకి అడిగితే దీనికి 2 పద్ధతులు ఉంటాయి. నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా అడిగినప్పుడు ఒక కోడ్ ఉంటుంది. 2 yearsకి అడిగినప్పుడు 21, 3 years అడిగినప్పుడు 331, అంతే చాలు, ఇంతకు మించి ఎక్కువ అడగడు. ఓకేనా. ఇప్పుడు 2 years అడిగాడు, 21 కదా, అంటే లేదు అనుకుంటే ఇలా కాకపోయినా కోడ్ గుర్తుపెట్టుకోవడం మాకు ఇన్ని గుర్తుపెట్టుకోలేము సార్ అంటే మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనిపెట్టండి. సో అలా కనిపెట్టేస్తే మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 + 4 ఎంత నేను చెప్పాను, పర్సంటేజ్ రేట్ని కనిపెట్టాలంటే a + b + ab బై 100 కదా చెప్పాను నేను. సో ఆ ఫార్ములా ప్రకారంగా వెళ్ళిపోతారు అన్నమాట. సో 4 మనకి 4 4s are 16, 16 డివైడెడ్ బై 100 అంటే మనకి 0.16 అవుతుంది, 0.16 అవుతుంది. మొత్తం ఎంత అయింది, 8.16% అయ్యింది, అంతే కదా, 8.16% అయ్యింది. సో ఇప్పుడు అది 11,000లో మనకి 8.16% ఎంతో మనం చూస్తాం. అంటే 816 డివైడెడ్ బై 100 ఇంటూ 100 అని రాసేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే చూడండి, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, క్యాన్సిల్ అయిపోయిందా. సో ఇప్పుడు సమ్ చేయొద్దు. సో ఇచ్చిన ఆప్షన్స్లో 11 మల్టిపుల్ ఏంటో చూడండి, సమ్ చేయొద్దు. సమ్ చేయకుండా ఇక్కడ నాకు 11 ఉంది కాబట్టి, యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా మనం చెప్పొచ్చు, ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా 11 మల్టిపుల్ అవ్వాలి. సో అంటే ఇప్పుడు 8 + 5 చూడండి 13, లేదు ఇది అవ్వట్లేదు, ఇది అవుతుందని చూడండి. సో ఇది కలపండి, లేదు అవ్వట్లేదు. 7 + 6 15, 8 + 6 14 అవ్వట్లేదు. ఇదంతా 8 + 7 15, 9 + 6 15. సో 15 - 15 0. సో అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సమ్ చేయొద్దు ఎప్పుడు కూడా, మల్టిపుల్స్ చూసుకొని డివిజిబిలిటీ రూల్స్ మనకు తెలుసు కాబట్టి వాటిని అప్లై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్లో అక్కడ మీరు చదవండి, అక్కడ 1/2 మాట, 4 1/2 ఇయర్స్, అక్కడ ప్రింటింగ్ పర్లేదని చెప్పి అక్కడ నేను రాస్తాను. సో 4 1/2 ఇది, ఓకేనా. లాస్ట్ ఆప్షన్ డి 4 3/4, ఓకేనా. ఏమని అడుగుతున్నాడు క్వశ్చను, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ 1,500 రూపీస్ టు బికమ్ 2,040 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మనం డైరెక్టర్గా మీరు ఇలా చేసినా సరిపోద్ది. ఇప్పుడు
డైరెక్ట్గా PTR/100 ఫార్ములాలో వేసినా సరిపోతుంది, లేదంటే R% ఫార్మ్ ఇందాక చెప్పాను కదా, అలా చేసినా సరిపోతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు దీనికి వచ్చిన డిఫరెన్సే కదా, అంటే ఎంత దానికి 540 డిఫరెన్స్, అది సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చేసి 1500, టైం ఎంతో మనకు తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 ఇచ్చాడు, ఇది 100 ఇచ్చాడు. క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ 0 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు ఎగిరిపోతాయి. ఇక్కడ ఎంత 5 3s are, ఇక్కడ ఎంత 5 10s are, 5 8s are, ఇక్కడ 3 1s are, 3 3s are 9, 3 6s are. 36/8 అంటే ఎంత వస్తుంది? 8 4s are కదా, 4 రెండు ఆప్షన్లో ఉంది కాబట్టి ఇంకెంత మిగిలింది? 4 మిగిలింది, ఇక్కడ 8 మిగిలింది. అంటే ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 4 1s are, 4 2s are, 4 1/2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ వాట్ డ్యూరేషన్ విల్ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ 10% per annum రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు. ఎన్ని ఇయర్స్ పడుతుందని అడుగుతున్నాడు అనమాట. సో ఇందాకలే చెప్పాను నేనేంటి, డబల్ అన్నాడు ఇక్కడ. సో డబల్ అన్నాడంటే సో మనం 1 పార్ట్ కింద తీసుకుంటాం, 1 అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 మెథడ్స్లో చేయొచ్చు, ఇది 2 మెథడ్స్లో చేయొచ్చు. మనకేంటంటే ఇప్పుడు 1 పార్ట్ అంటే ఇప్పుడు దీన్ని 100 అనుకున్నాం అనుకో, సో దాన్ని డివైడెడ్ బై 10% చేస్తే మనకి 10 years వస్తుంది. ఇది ఒక మెథడ్. లేదు అనుకుంటే సో ఇలాగైనా చేయొచ్చు, లేదంటే ఇప్పుడు ప్రిన్సిపల్ అనేది మనం 100 అనుకుంటే అమౌంట్ అనేది ఎంత అవుతుంది, డబల్ అంటే 200 కదా అవుతుంది. సో దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది, 100 కదా వస్తుంది. అంటే 10% 1 yearకి అయితే సో అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, 100% ఎంత అవుతుంది, మనకి 10 years కదా అవుతుంది. సారీ, సో ఆ విధంగా మనం ఏంటంటే సో ఈ 2 విధాలుగా చేయొచ్చు. నువ్వు ప్రిన్సిపల్ డబల్ అంటే ఇప్పుడు డబల్ అంటే 100, డబల్ అంటే 200 అయింది, ట్రిపుల్ అంటే 300 అవుతుంది. సో అలా అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 12th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, అరుణ బారోడ్ ఏ సమ్ ఆఫ్ 9000 ఫ్రమ్ జయశ్రీ at 10%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు, 2 years అంటున్నాడు. సో ఇందాక నేను ఒకసారి మీకు కోడ్ చెప్పాలని చెప్పాను కదా, అలాగనే చేయొచ్చు, వేరే విధంగానే చేయొచ్చు. సక్సెస్ పర్సంటేజ్ 2 years కోడ్ అది ఒకసారి చెప్తాను చూడండి. 2 years అన్నప్పుడు 21 పెట్టండి. సో 10% అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 1/10 అని రాసుకోవచ్చు కదా. సో ప్రిన్సిపల్లో 9000లో 1/10 అంటే ఎంత, 900. మళ్ళీ దీన్ని 1/10 చేయండి, ఎంత అవుతుంది, 90 కదా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. 2 9s are 18, 1800, 90 ఎంత వస్తుంది, 1890 ఇంట్రెస్ట్ వచ్చింది. సో మొత్తం డ్యూ అంతా పే చేస్తే మరి 9000 తీసుకుంది కదా, మరి ఆ 9000 1800 ఎంత అవుతుంది, 10,890 అవుతుందన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే అట్ వాట్ రేట్ % per annum విల్ 1300 గివ్స్ 520 రూపీస్ 5 years అంటున్నాడు. సో ఏమీ లేదు, కొన్నిసార్లు మనకి ఒరిజినల్ ఫార్ములా కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 520 ఇచ్చాడు, ప్రిన్సిపల్ 1300 ఇచ్చాడు, టైం వచ్చేసి 5 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంతో తెలియదు కనిపెట్టాలి. సో 100. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి, 0 0 ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 13 1s are, 13 4s are, 0 ఉంది కాబట్టి 40, 5 1s are, 5 8s are. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, 8% అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూసినట్లయితే వాట్ విల్ బి ద సమ్ విల్ ఎర్న్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 480 రూపీస్ ఇన్ 3 years 16% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అంటే ఈసారి ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో ప్రిన్సిపల్ అడిగినప్పుడు కూడా సేమే, మనకేంటి 480 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు. ఓకేనా, సో 3 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16 డివైడెడ్ బై 100. ఇది చేసేయడం బెటర్, ఈజీగా అయిపోతాయి. ఓకేనా, 16 1s are, 16 3s are, 3 1s are, 3 10s are, 100 ఇటు వస్తే 100 × 10 ఎంత అవుతుంది, 1000 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280 రూపీస్ 5% per annum 3 years అంటున్నాడు. టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 5 3s are ఎంత, 15% కదా. అంటే 1280లో 10% అంటే 128. ఓకేనా, సో ఇలా చేసేయాలన్నమాట, పర్సంటేజ్లో చేసేయాలి. ఓకేనా, 10% అంటే 128, మరి 5% అంటే ఎంత, 64 కదా. అప్పుడు 120 60 180 188 192. సో 192 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సేమ్ ఇందాక లాంటి ప్రాబ్లమే. ఏమంటున్నాడు, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 as sum borrowed at 4% per year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 years అంటున్నాడు. సో సింపుల్ 4 years 5 4 5s are ఎంత,
4 ఇంటూ 5 20% ఎంతో కనిపెట్టాలి. 20% ఎంతో చూడాలి. ఎందులోని 3000లో 20% ఎంత? 10% అంటే 300. 20% అంటే ఎంత అవుతుంది? ఇంకో 300 కదా, అంటే మొత్తం 600. సో యాక్చువల్గా కళ్ళతో కూడా చూసి చెప్పవచ్చు. 600 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బుల్లెట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడతో మనకి ఏంటంటే మొత్తం ఏఎల్పి సిబిటీలో అడిగిన మొత్తం క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోలోని ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.